ఏపీలో వెలుగు చూస్తున్న కోవిడ్ పాజిటివ్ కేసులకు ఒమిక్రాన్ RF5 కారణమని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలింది. ఇది కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన సబ్ వేరియంట్గా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్లో RF5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్య శాఖ పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపింది. ఆ నమూనాల ఫలితాలు ఆరోగ్య శాఖకు అందాయి. సింగపూర్తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో RF5 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ను నిశితంగా పరిశీలిస్తుందని TMA విష్ణువర్ధన్ తెలిపారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం RF5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్స్తో పోలిస్తే ప్రమాదకరం కాదన్నారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. RF5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ ఉప వేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని DMA విష్ణువర్ధన్ తెలిపారు. ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒంటి నొప్పులు ఉంటాయని చెప్పారు. పరీక్షలకు అవసరమైన కిట్లు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని వివరించారు. ఏపీలో ఇప్పటి వరకు 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.